సార్ మన సబ్స్క్రైబర్ ఒకళ్ళు కాల్ చేశారు సార్. కాల్ చేసి తన భర్త కానిస్టేబుల్ అట, ఇంట్లో ఫుల్ టార్చర్ చేస్తున్నాడట. అతనికి కేసు పెట్టడానికి కూడా ఏమో ధైర్యం చేయలేకపోతుంది. పిల్లల్ని చూసి ఆయనతోనే ఉండాల్సి వస్తుంది. అతను ఎలాంటి ఫ్రీడమ్ లేకుండా కాల్స్ కూడా రికార్డ్ చేస్తున్నాడట. ఈమె మాట్లాడుకోవడం కూడా ఇబ్బంది అవుతుంది. అసలు నేను చావాలనిపిస్తుంది సార్ అని చెప్పేసి తను అంటుంది సార్. ఏంటి ఆమె పరిస్థితి ఏంటి? పోలీస్ వాళ్ళ వైఫా? కానిస్టేబుల్ అట. తను కానిస్టేబుల్ చిత్రహింస పెడుతున్నాడు, ప్రైవసీ లేకుండా చేస్తున్నాడు, ఇంట్లో కూడా ఏం సరిగ్గా చూసుకోవట్లేదు, రైట్? ఇప్పుడు అది యాక్చువల్గా ఇది పోలీస్ అయినా లేకపోతే అడ్వకేట్ అయినా ఎవరైనా కూడా చట్టం దృష్టిలో సేమ్, ఎవ్రీ వన్ ఆర్ వన్ ఇన్ ద సేమ్ చట్టం దృష్టిలో. ఇప్పుడు మా అడ్వకేట్స్ కేసెస్ కూడా మాకు అడ్వకేట్స్కి వస్తూ ఉంటాయి. ఫ్యామిలీ కేసెస్ కొన్ని, అది మేము తప్పదు, డీల్ చేయాల్సిందే అది. అలాగే ఇప్పుడు ఈ కానిస్టేబుల్ మనం కేసు తీసుకుంటే ఇందులో కానిస్టేబుల్ వాళ్ళ వైఫ్ని ఈయన చిత్రహింస పెడుతున్నాడు. అసలు ఏమాత్రం కూడా ప్రైవసీ లేకుండా చేస్తుంటే ఇంట్లో కూడా చిత్రహింసలు పెడుతున్నాడు. కాబట్టి ఇలాంటి మహిళలు ని ప్రొటెక్ట్ చేస్తానికే ఒక యాక్ట్ వచ్చిందండి. దాన్నే ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్ ఫ్రమ్ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ 2005 అంటారు. ఈ యాక్ట్ ఏంటో కూడా నేను మీకు ఒక 2 వాక్యాలు ఇంగ్లీష్లో చదివి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దిస్ యాక్ట్ ఈజ్ ఎయిమ్డ్ అట్ ప్రొవైడింగ్ ప్రొటెక్షన్ టు వైఫ్ ఆర్ ఫీమేల్ లివ్-ఇన్ పార్ట్నర్ ఫ్రమ్ వైలెన్స్ at the hands of husband or male live-in partner or his relatives. This law extends protection to women who are sisters, including adopted sisters and mothers. ఇది ఈ యాక్ట్ ఓన్లీ భార్యలకే కాదు, మదర్స్ని, సిస్టర్స్ని, ఎవరైనా కూడా ఇంట్లో ఇట్లాంటి ప్రైవసీ లేకుండా చిత్రహింస పెడతాము ఇట్లాంటివి ఏది చేసినప్పుడైనా కూడా వాళ్ళ మీద డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ అనేది వేయచ్చు. ఈ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ అనేది జనరల్గా మళ్ళీ ఎక్కడికి వెళ్ళి వేయాలి అంటే వీళ్ళు మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి వేయాలి. ఇలాంటి పోలీస్ స్టేషన్, నా భర్త ఆల్రెడీ కానిస్టేబులే అండి, మరి నేను పోలీస్ స్టేషన్కి వెళ్తే ఎట్లా అంటే, నేను కానిస్టేబుల్ అయినా కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇది వేస్తే ఇది తీసుకొని వీళ్ళు సఖీ సెంటర్ అని ఒకటి ఉంటుంది, అక్కడికి మళ్ళీ పంపిస్తాం జరుగుతుంది. సఖీ సెంటర్లో మళ్ళీ మనం వెళ్ళి ఒకసారి మాట్లాడి డొమెస్టిక్ వైలెన్స్ అనేది ఒక పిటిషన్ ఉంటుంది. ఆ పిటిషన్ కూడా మనము మళ్ళీ నార్మల్ కోర్టులో ఫైల్ చేస్తాం జరుగుతుంది. ఆ కోర్టు నుంచి మళ్ళీ సఖీ సెంటర్కి వెళ్తాం జరుగుతుంది. ఆ పిటిషన్ అక్కడ మళ్ళీ కౌన్సిలింగ్ జరుగుతుంది. దాని తర్వాత ఈ హస్బెండ్కి తగిన పనిష్మెంట్ వేస్తాం కూడా జరుగుతుంది.